హలో అండి, వెల్కమ్ టు అన్విఎస్. తమిళనాడు గవర్నమెంట్ హిందీని ఎందుకు ఇంతలా వ్యతిరేకిస్తుంది? స్టాలిన్ ఎంతవరకైనా వెళ్తానని ఎందుకు అనౌన్స్మెంట్ చేస్తున్నారు? అలాగే వేరే ఏ స్టేట్లో కూడా ఇంత వ్యతిరేకత లేదు కదా, ఓన్లీ తమిళనాడుని ఎందుకు జరుగుతుంది? సో దీని గురించి అండి వీడియో మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు అసలు ఏం జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వం పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, తమిళనాడు ఇంకా తమిళనాడుతో కొంతమంది జాయిన్ అవుతున్న మిగతా స్టేట్స్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, ఎస్పెషల్లీ తమిళనాడు పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కడ క్లాషెస్ వస్తున్నాయి, దీని గురించి డీటెయిల్గా మనకి అర్థమయ్యే లాంగ్వేజ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి 100% ట్రై చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా వీడియో అంతా అయిపోయిన తర్వాత కామెంట్ చేసి చెప్పండి. అలాగే నేను ఎక్కడైనా ఏదైనా పాయింట్స్ మిస్ అయిపోతే సో వాటిని కూడా మీరు కామెంట్ రూపంలో తెలపండి, నేను అక్కడ రెస్పాండ్ అవుతా. సో ఇక్కడ ఏమైందంటే తమిళనాడులోది ఈ ఫైట్ అనేది అంటే ఇప్పుడు జరుగుతున్నది 1937లో, తమిళనాడు అని కాదు 1937 అండ్ బిఫోర్ ఇండిపెండెన్స్ రావడానికి ముందే మనకి అక్కడ జరిగిన డిస్కషన్స్లో హిందీలో మాట్లాడాలని చెప్పి జరిగిన మీటింగ్లో హిందీ మాట్లాడాలని చెప్పేసరికి తమిళ్ అప్పుడే మేము హిందీలో మాట్లాడము, మేము తమిళ్లో మాట్లాడదామని అక్కడ స్టార్ట్ అయింది 1937-38 ఆ టైంలో. తర్వాత మనకి ఇండిపెండెన్స్ డే వచ్చేసింది, అన్నీ అయిపోయిన తర్వాత 1968లో ఈ త్రిభాష విధానాన్ని పెడితే అప్పుడు కూడా ఏ స్టేట్ వాళ్ళు కూడా ఒప్పుకోలేదండి. సో త్రిభాష విధానంలో హిందీ ఎందుకు ఖచ్చితంగా నేర్చుకోవాలి అనే దాన్ని పట్టుకొని చేశారు. అయితే అది ప్రతిపాదన అలానే ఉండిపోయింది మాట, ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు, ఏం కాలేదు. బట్ 1970s అరౌండ్స్లో ఒకసారి సడన్గా అంటే ఏం చేస్తారంటే హిందీని మనకి అఫీషియల్ లాంగ్వేజ్గా అనౌన్స్మెంట్ చేస్తారనమాట. సో చేసేసి దాన్ని హిందీ చేసేయడం తప్ప ఎడ్యుకేషన్ని జాతీయ విధానం చేసేసరికి సో అందులో హిందీ ఖచ్చితంగా నేర్చుకోవాలి అనేది వచ్చింది. అప్పట్లోనే ఆ టైంలోనే చాలా పెద్ద పెద్ద గొడవలు అయ్యాయి. తమిళియన్స్ అయితే చాలా వ్యతిరేకత చూపించారు, ప్రాణాలు పోయేంత సిచ్యువేషన్స్కి వచ్చాయి. అప్పుడు తమిళియన్స్కి ఒక్కరికి ఎక్సెప్షన్ ఇచ్చేస్తారు. సో దాని తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే 2 లాంగ్వేజెస్ అప్పటి నుంచి కూడా తమిళ్ ఇంగ్లీషే వాళ్ళు నేర్చుకుంటూ వస్తున్నారు స్కూల్స్లో, హిందీ మాత్రం లేదు. అయితే కాలక్రమేణా చేంజెస్ వస్తూ ఉంటాయి. ప్రైవేట్ స్కూల్స్ వచ్చాయి, సిబిఎస్ఈ స్కూల్స్ వచ్చాయి. సో అలా వచ్చినప్పుడు ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు 3 లాంగ్వేజెస్ నేర్పించుకుంటా ఉంటే ఎక్కడ ఎటువంటి అబ్జెక్షన్ పెట్టలేదు, అంత స్ట్రిక్ట్గా పెట్టలేదు. అలానే సిబిఎస్ఈ స్కూల్స్లో కూడా హిందీ నేర్పించుకోవాలనుకున్నప్పుడు నేర్పించుకున్నారు. సో అక్కడ కూడా ఎటువంటి అబ్జెక్షన్స్ పెట్టలేదు. సో ఇది ఇలా జరుగుతుంది తమిళనాడులో అని చెప్తున్నారు, కానీ జరుగుతుంది కూడా. సో ఇది ఎంతవరకు బాగానే ఉంది. అయితే ఇప్పుడు ఏమైంది, ఆ 1968లో తీసుకొచ్చిన 3 భాష విద్యా విధానాన్ని ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చారన్నమాట. సో 3 లాంగ్వేజెస్ పాలసీని ఇప్పుడు ఎన్ఈపీ 2020 ప్రకారము ఎన్ఈపీ తీసుకొచ్చారు. ఎన్ఈపీలో ఏంటి, మొత్తం అంత కంప్లీట్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్చే ప్రాసెస్లోని పెట్టారు. అందులో చాలా చాలా మంచి విషయాల్లోని అందులో నచ్చలేంది, అబ్జెక్షన్ కలుగుతుంది ఏదైనా ఉంటే ఇది 3 లాంగ్వేజ్ పాలసీ. సో ఇందులోని ఆల్రెడీ మేము ఒకసారి చెప్పాం కదా, అయినా అప్పటి నుంచి కూడా ఎందుకు తమిళియన్స్ మాత్రమే ఇంత ఫైట్ చేస్తున్నారు, ఇంత ఎగెనిస్ట్ అవుతున్నారు అంటే ఆల్రెడీ వాళ్ళ స్టేట్లోని 2 లాంగ్వేజెస్ నేర్చుకుంటున్నారు, తమిళ్ అండ్ ఇంగ్లీష్. సో ఎప్పటి నుంచి ఆ విధానానికి అలవాటు పడిపోయి ఉన్నారు. సో అది కాకుండా ఈ పర్టికులర్ ఈ విషయం గురించి హిందీ వద్దు మాకు అని చెప్పి ఈ విషయం గురించి చాలా పెద్ద పెద్ద యుద్ధం చేశారు, పోరాటాలు చేశారు. అన్ని చేసిన దానికి మళ్ళీ దీన్ని మీరు తీసుకొని వస్తున్నారు, సో మాకు వద్దు అని చెప్పి సో వీళ్ళు చెప్తున్నారు. సో దానికోసం మేము ఎంతకన్నా వెళ్తాం అని చెప్పేసి తమిళనాడు గవర్నమెంట్ ఎంకే చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్ గారు చెప్తుంటే అక్కడ వీళ్ళు ఏంటంటే 2019లోని ఈ ఎన్ఈపీలో ఉన్న రూల్స్లోని ఈ 3 లాంగ్వేజ్ పాలసీలోని చిన్నది చేంజ్ చేశారండి. ఏంటి అంటే అప్పుడు ఏంటంటే మస్ట్ అండ్ షుడ్ ఉండేది, ఇప్పుడు ఏంటంటే ఆప్షనల్ అనమాట. సో ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే ఇది ఆప్షనల్ కదా, హిందీ నేర్చుకోవాలని మేము ఎక్కడ ఏం చెప్పట్లేదు. 3 లాంగ్వేజెస్, ఇందులో 2 నేటివ్ లాంగ్వేజెస్ ఉంటే ఒకటి ఇంగ్లీష్ మస్ట్ అండ్ షుడ్ ఉంటుంది. సో ఎందుకంటే అందరికి ఇంగ్లీష్ ఉండాలి కాబట్టి ఈ రెండింటిలోని ఒకటి మదర్ టంగ్, ఇంకొకటి ఎనీ లాంగ్వేజ్, ఏదో తెలుగు కన్నడ అంటే తమిళియన్స్ అయితే చెప్తున్నాను, ఎదురుకే తెలుగు కన్నడ మలయాళం హిందీ నేర్చుకోవాలంటే హిందీ, ఇలా నీవు ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటే ఆ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఇది ఇక్కడ వీళ్ళు పెట్టిన ప్రతిపాదన. అయితే సో ఇక్కడ ఏమవుతుంది, వీళ్ళు ఇక్కడ దీని గురించి ఏం చెప్తున్నారు అంటే సో నేను ఏదో ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు సిబిఎస్ఈ స్కూల్స్లో హిందీ నేర్పిస్తున్నారు, సో ప్రైవేట్ స్కూల్స్లో కూడా హిందీ నేర్పిస్తున్నారు. సో ఇలా ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చేసరికి కూడా ఈ 3 భాష లాంగ్వేజ్ పెట్టేసరికి సో అంటే ఒక్కొక్కరిని నేర్చుకున్నప్పుడు ఆ సఫిషియంట్ టీచర్స్ని పెట్టరు. సో అప్పుడు మేము ఎలా నేర్చుకోవాలి, వాళ్ళు అవైలబుల్గా ఉండరు. ఫర్ ఎగ్జాంపుల్ సిబిఎస్ఈ గవర్నమెంట్ స్కూల్స్ అయినా అక్కడ కేవీస్లోని ఓన్లీ హిందీ టీచ్ చేయడానికి టీచర్స్ ఉన్నారు, కానీ
మిగతా లాంగ్వేజెస్ అంటే తమిళ లాంగ్వేజెస్ టీచ్ చేయడానికి అక్కడ టీచర్సే లేరు. సో అలాంటప్పుడు చచ్చినట్టు ఏం చేస్తారు, పిల్లలు ఆటోమేటిక్గా హిందీ వైపు వెళ్ళిపోతారు. సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో దాన్ని డైరెక్ట్గా హిందీ నేర్చుకోండి అని చెప్పకుండా, ఇంపోజ్ చేస్తామని చెప్పకుండానే మా మీద ఇంపోజ్ చేస్తున్నారు. సో మాకు హిందీ వద్దు, మేము హిందీ నేర్చుకోము అని చెప్తున్నారు. సో మీరు హిందీ నేర్చుకోవద్దు, హిందీ నేర్చుకోమని ఎక్కడా చెప్పట్లేదు, మీరు ఎన్ని లాంగ్వేజ్ నేర్చుకోండి అని సెంట్రల్ గవర్నమెంట్ చెప్తున్నారు. సో ఎందుకని అంటే 1948లోనే రాధాకృష్ణన్ సమితి వాళ్ళు పెట్టిన దీన్ని ఎందుకు ఏర్పాటు చేశారంటే స్టూడెంట్స్కి బహుభాషా విద్యా విధానం రావాలి. సో వాళ్ళు అన్ని లాంగ్వేజెస్ నేర్చుకుంటే వాళ్ళకి పట్టు వస్తుంది, సో వాళ్ళకి అవేర్నెస్ వస్తుంది, ఆపర్చునిటీస్ పెరుగుతాయి అని మంచి ఉద్దేశంతోనే పెట్టారు. కానీ ప్రాంతీయ భాషల్లో మన ఇండియాలో ఏంటంటే డిఫరెంట్, ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క లాంగ్వేజ్ ఉండడం వల్ల, ఒక్కొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఉండడం వల్ల వచ్చిన ప్రాబ్లం ఇదంతా. అయితే నార్త్ వాళ్ళు ఇప్పుడు తమిళియన్స్ వేసే క్వశ్చన్ ఏంటంటే ఇప్పటి వరకు నార్త్ స్టేట్స్లో ఎప్పుడూ కూడా ఈ త్రిభాష లాంగ్వేజ్ అనేది ఎందుకు పెట్టలేదు అంటారు. సో ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు అంటారు. ఇప్పుడైతే యాజ్ పర్ ఎన్ఈపీ రూల్ ప్రకారం కూడా నార్త్ స్టేట్స్లో కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము, అక్కడ వాళ్ళు కూడా ఏ లాంగ్వేజ్ అని నేర్చుకోవచ్చు అని చెప్తున్నారు అనమాట. సో ఖచ్చితంగా ఇక్కడ తమిళన్స్ మళ్ళీ అనే మాట ఏంటి, ఖచ్చితంగా మా సౌత్ స్టేట్స్లో అంటే తమిళ్ ఎన్ని స్టేట్స్లో నేర్పిస్తున్నారు, సో ఎలా చేర్పిస్తున్నారు అని చెప్పి వీళ్ళు అడుగుతున్న క్వశ్చన్. సో ఈ విధంగా మాట ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళది ఉంది. అయితే ఇక్కడ నిన్న తమిళనాడు గవర్నర్ చేసిన పోస్ట్ అయితే మాత్రం బాగా వైరల్ అయిందండి. ఏంటి అంటే ఆయన ఏమన్నారు అంటే, ఎందుకు ఎన్ఈపీ 2020 సిస్టమ్ చాలా బాగుంది, త్రీ లాంగ్వేజ్ పాలసీ అనేది చాలా బాగుంది, సో ఇందులో ఎక్కడ కూడా హిందీ నేర్చుకోమని ఇంపోజ్ చేయట్లేదు. సో అలాంటప్పుడు మనం కావాలని హిందీని పక్కన పెట్టేసి వేరే లాంగ్వేజ్ ఏదైనా నేర్చుకోవచ్చు, అది పిల్లలకు వస్తుంది కదా, సో దీన్ని ఎందుకు ఆపోజిట్ చేస్తున్నారు అని చెప్పి ఆయన చేసిన పోస్ట్ నిజంగా తీవ్రమైన దాన్ని ఏమంటారు వైరల్ అయింది, బాగా వైరల్ అవుతుంది. ఎందుకు గవర్నర్ మాట్లాడేసరికి ఇక్కడ గవర్నర్ అనే కాదు, కొంతమంది విద్యావంతులు కూడా, మేధావులు ఇలాంటి వాళ్ళు కూడా కొంతమంది చాలా మంది కూడా వీళ్ళు ఏంటన్నారంటే, సో డిఎంకే లీడర్స్ వీళ్ళందరూ, చీఫ్ మినిస్టర్, గవర్నమెంట్, తమిళనాడు గవర్నమెంట్ వీళ్ళందరూ కూడా ఒక పొలిటికల్ వ్యూలో నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ ఉండడం వల్ల దీన్ని వాయిస్ రేజ్ చేసి లేని విషయాన్ని ఇక్కడ ఎవరు ఇంపోజ్ చేయకపోయినా సరే చేస్తున్నారని ప్రజల్లో ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసి దాన్ని తీసుకువెళ్ళి, సో వాళ్ళు పొలిటికల్గా గెయిన్ అవ్వడం కోసం దీన్ని చాలా పెద్ద సీన్ చేస్తున్నారని కొంతమంది అంటుంటే, కొంతమంది విద్యావంతులు అయితే మాత్రం నిజంగా ఎన్ఈపీలోనే 3 లాంగ్వేజ్ పాలసీ అనేది చాలా బాగుంది, ఎక్కడ ఏ కండిషన్స్లో కూడా హిందీని ఇంపోజ్ చేయట్లేదు, హిందీ నేర్చుకుని ఇంపోజ్ చేయట్లేదు అని వాళ్ళు చెప్తున్నారు. సో ఇది ఇక్కడ జరుగుతుంది. అయితే తమిళియన్స్ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకి 2 లాంగ్వేజెస్ అలవాటు అయిపోయినప్పుడు ఇప్పుడు ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఇంతకుముందు వరకు నార్త్ స్టేట్స్లో ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు కదా, కానీ సౌత్ స్టేట్స్లో వాళ్ళని ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు, నాన్ హిందీ స్టేట్స్ వాళ్ళు ఖచ్చితంగా హిందీ నేర్చుకోవాలని కండిషన్ ఎందుకు పెట్టారు, సో ఇలాంటివన్నీ వాళ్ళు రేజ్ చేస్తున్న క్వశ్చన్స్. ఇవన్నీ కూడా ఇంతకుముందు, కానీ 2020 నుంచి ఎన్ఈపీలో ఉన్న దాని ప్రకారము హిందీ ఎక్కడ మస్ట్ అండ్ షుడ్ చెప్పలేదు, మేము అమెండ్మెంట్స్ చేశాం కదా అని చెప్పేసి వీళ్ళు అంటున్న పాయింట్. సో దీనికి ఎన్ఈపీని ఫాలో అవ్వలేదని, ఎన్ఈపీ గురించి వీళ్ళు ఆపోజిట్గా మాట్లాడారని చెప్పేసి ఎన్ఈపీ ఇంప్లిమెంట్ అవుతేనే మీకు స్టేట్కి కావాల్సిన ఫండ్స్ రిలీజ్ చేస్తామని విద్యాశాఖ మంత్రి అయిన ధర్మేంద్ర ప్రధాన్ గారు చెప్పడం, 2150 crores హోల్డ్లో పెట్టేస్తామని చెప్పిన దగ్గర నుంచి ఈ యుద్ధం బాగా ఎక్కువైపోయింది అనమాట. సో ఇది ఇక్కడ జరుగుతుంది. అయితే చాలామంది అనడం ఏంటి అంటే, సో ఎందుకు అంటే ఎక్కువ మంది జనం ఏం కోరుకుంటే అదే చేయాలి కదా, అంత బలవంతం చేయకూడదు కదా. సో వీళ్ళు వద్దు అనేది ఎంతవరకు వీళ్ళకున్న రీజన్స్ వీళ్ళకున్నాయి. అలాంటప్పుడు వాళ్ళు బలవంతం చేయట్లేదు అని చెప్పి బలవంతం చేయకూడదు, దానికి అది ఎన్ఈపీ ఇంప్లిమెంట్ అవ్వట్లేదు అని చెప్పి ఫండ్స్ ఆపడం, స్టేట్కి రావాల్సిన ఫండ్స్ వాళ్ళ హక్కు, దాన్ని ఎలా ఆపుతారు అని చెప్పి పాయింట్అవుట్ చేస్తున్నారు. సో ఇది కాకుండా 3 లాంగ్వేజెస్ నేర్చుకుంటే తప్పేం లేదు కదా. ఇంగ్లీష్ అనేది ఫారెన్ లాంగ్వేజ్, దాన్ని నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నప్పుడు హిందీ అనేది మనకి కామన్గా, అంటే ఇండియా అంతటికి కలిపి మనం ఇండియన్ అని చెప్పడానికి, మన ఇండియాలో ఎక్కువ స్టేట్స్లోని హిందీ మాట్లాడతారు కాబట్టి, సో మిగతా స్టేట్స్ కూడా హిందీ నేర్చుకుంటే అది కామన్ లాంగ్వేజ్ అవుతుంది మన ఇండియన్ అని చెప్పుకోవడానికి అని వాళ్ళు చెప్తున్న పాయింట్. సో ఇక్కడ తమిళియన్స్ వీళ్ళు అనేది ఏంటి అంటే, హిందీ నేర్చుకోవడం వల్ల మాకు వచ్చే ఉపయోగం ఏంటి, మేము హిందీ ఎందుకు నేర్చుకోవాలి, నాకు అవసరమైతే, సో ఏదైనా స్టూడెంట్కి అవసరం అనుకుంటే ఖచ్చితంగా హిందీ నేర్చుకుంటాడు, మేము ఎవరికి అబ్జెక్షన్ చెప్పలేదే. సో నీకు గవర్నమెంట్ స్కూల్లో హిందీ లేదు అనుకున్నప్పుడు నువ్వు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి హిందీ నేర్చుకో, సో ఎవరు ఏం చెప్పట్లేదే. బట్ గవర్నమెంట్ ఇలా మమ్మల్ని బలవంతం పెట్టడం కరెక్ట్ కాదు, సో దాని గురించి మేము ఎంతవరకైనా వెళ్తాము అని చెప్పేసి వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అండి. సో ఇది ఓవరాల్గా జరుగుతుంది, దీని మీద పెద్ద పెద్ద డిబేట్స్ అవుతున్నాయి. సో
ఎందుకు ఇలా మొండిగా ఉంటున్నారు, 3 లాంగ్వేజెస్ యాక్సెప్ట్ చేయొచ్చు కదా అని చాలామంది వాదింటున్నారు. అట్ ద సేమ్ టైము తమిళనాడు గవర్నమెంట్ చేస్తున్న పని కరెక్టే. ఎందుకు బలవంతం చేస్తున్నారు, వద్దు అన్నప్పుడు వద్దు అనే కదా. సో దానికి అంత బలవంతం చేయకూడదు కదా. ఇంతకుముందు నార్త్ స్టేట్స్ వాళ్ళకి ఆ ప్రయారిటీ ఇచ్చినప్పుడు మాకు కూడా అలాంటిది ఇవ్వాలి కదా, వద్దు అన్నప్పుడు వద్దు అనే కదా అర్థం. సో మీరు ఎందుకు అంత బలవంతం చేసి మాకు వచ్చే ఫండ్స్ని ఎలా ఆపుతారు అని చెప్పేసి తమిళనాడు గవర్నమెంట్ నుంచి వస్తున్న ప్రశ్న అనమాట. సో అందుకనే మిగతా స్టేట్స్ కన్నా తమిళనాడు గవర్నమెంట్ ఇంతగా ఫైట్ చేస్తుంది. సో మిగతా స్టేట్స్లో వాళ్ళ భాష గురించి అప్పట్లో అంత ఫైట్ చేసి అంత పోరాటం చేసిన దాఖలాలు అయితే ఎవరికీ లేవు. వద్దు అని చెప్పారు, నో అని చెప్పారు, అబోజెక్ట్ చేశారు, కానీ అలా లేదు. సో అప్పటి నుంచి కూడా వాళ్ళ 2 లాంగ్వేజెస్ సిస్టమ్ని ఫాలో అవుతున్నారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ సడన్గా తీసుకొచ్చేసరికి కేంద్రం అంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ముద్రని, వాళ్ళ ఐడెంటిటీని మా మీద రుద్దడానికి ట్రై చేస్తున్నారు. సో మాకు వద్దు, మాకు తమిళే ముద్దు అని చెప్తున్నారు అనమాట. సో ఇదే అండి, మీకు అందరికీ క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు ఏమైనా అనిపించినా, లేదు అంటే నేను ఎక్కడైనా ఏమైనా పాయింట్స్ మిస్ అయినా సరే కామెంట్ చేసి చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. టేక్ కేర్, బై బై.